హాయ్ అండి. విటమిన్ ఏ, సి, ఫైబర్ అధికంగా ఉండే ఈ గుమ్మడికాయ కర్రీని తరచూ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, పొట్టు తీసిన వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని కొద్దిగా అయితే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకొని కొంచెం వేపుకొని టమాటా మెత్తపడేంత వరకు కూడా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం అయితే వేగనివ్వాలి. ఇలా వేగాక ఇందులోనే మనం కట్ చేసుకున్న గుమ్మడికాయని అయితే వేసుకొని మరి పోపులు గుమ్మడికాయ అంతా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గుమ్మడికాయ కర్రీ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి అయితే చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. పిల్లలకి ఇది రెగ్యులర్గా చేసి పెట్టడం వల్ల కంటి చూపు కూడా బాగా కనిపిస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్, కారం, పసుపు వేసుకొని కొద్దిగా వేగించుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది. వాటర్ కూడా వేయనవసరం లేదు. ఆవిరికే ఉడికిపోతుంది సింపుల్గా. చాలా సింపుల్గా అయితే ఈ గుమ్మడికాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు.